బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదంటూ తీర్పు వెలువడింది. చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదన్న హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. అంతేకాదు చెన్నమనేని రమేష్కు 30 లక్షల జరిమానా విధించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. జర్మన్ పౌరుడిగా ఉంటూ భారత్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడని తెలిపింది హైకోర్టు. నష్టపరిహారం కింద ఆది శ్రీనివాస్కు 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపులన్నీ నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు. లీగల్ సర్వీస్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. బీఆర్ఎస్ పార్టీ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదంటూ తీర్పు వెలువడింది. చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదన్న హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. అంతేకాదు చెన్నమనేని రమేష్కు 30 లక్షల జరిమానా విధించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. జర్మన్ పౌరుడిగా ఉంటూ భారత్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడని తెలిపింది హైకోర్టు. నష్టపరిహారం కింద ఆది శ్రీనివాస్కు 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపులన్నీ నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు. లీగల్ సర్వీస్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.